శాసనం రావాలంటే అసెంబ్లీలో పార్లమెంట్ లో చేయవలసిన పరిస్థితి ఉంది. ఆత్మవిశ్వాసం అనేది కూడా చదువు వల్లనే వస్తుంది. కాబట్టి ఆ చదువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనమందరము ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారి పిల్లలందరినీ కూడా మంచి చదువులు చదివించండి. అలాగే ఆడపిల్లలను కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఆడపిల్లలకు కూడా కస్తూర్బా స్కూల్స్ ద్వారా మంచి చదువు చదివించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే చాలా స్కూళ్లలో కస్తూర్బా స్కూళ్లలో సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎంతమంది అమ్మాయిలను చదివించండి. ప్రభుత్వ పరంగా వారికి అన్ని ఫెసిలిటీస్, మంచి చదువు, మంచి భోజనం, మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ చేర్పించండి అని ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆడ మగ తేడా లేకుండా అందరికీ బాగా చదివించాలి. అది కాకుండా రాబోయే కాలంలో స్థానిక సంస్థల్లో 50%, 150% మహిళలకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని మంచిగా ఉండే మహిళలకు, చదువుకున్న మహిళలు, స్వతంత్రంగా పనిచేసే వారికి మనము అవకాశము కల్పించాలని మనమందరం ముందరకు వచ్చి అటువంటి పరిస్థితి తీసుకురావాలని నేను కోరుకుంటూ